నమస్తే. తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. ఎన్నో రకాల న్యాయ సలహాలు, వాటికి సంబంధించిన ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, కొన్నిసార్లు ఆ తీర్పుల యొక్క పర్యవసానం సొసైటీ మీద, ముఖ్యంగా కుటుంబాల మీద ఎలా ఉంటుందనే ఒక విమర్శనాత్మకమైన ధోరణిలో చాలాసార్లు మీ ముందుకు రావటం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా న్యాయస్థానాల తీర్పులు మార్గదర్శకాలుగా ఉంటాయి కొన్ని విషయాలకి. అంటే ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించటంలో న్యాయస్థానాలు చాలా కీలక పాత్ర వహిస్తాయి. అంటే చాలా సందర్భాల్లో దీని మీద అన్ఎండెడ్ డిబేట్ అనేది కూడా జరిగింది. అంటే ఒకళ్ళకి మంచి అనేది ఇంకోళ్ళకి చెడు అవుతుంది, ఇంకోళ్ళకి చెడుది మంచి అవుతుందని. కానీ కాదు, ప్రామాణికాల్ని కొన్ని ఇండియన్ పీనల్ కోడ్, దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కింద లేటెస్ట్గా కన్వర్ట్ చేశారు. అంటే ఈ కొత్త చట్టం జనాల్లో అవగాహన రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ అలవాటు పడ్డ ఇండియన్ పీనల్ కోడ్ గురించే మనం తరచుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్స్కి, వాటి యొక్క డెఫినేషన్స్కి, పనిష్మెంట్కి ఏవైతే పొందుపరిచారో అవే రకమైన విషయాలు యాజ్ ఇట్ ఈజ్గా బిఎన్ఎస్లో కూడా పొందుపరచడం జరిగింది. అంటే దానిలో సెక్షను ఐపీసీలో సెక్షన్ వేరేదైతే, అంటే 498A ఉంటే దీనిలో 85 అని, అట్లా రకరకాలుగా సెక్షన్ యొక్క నెంబర్ మార్చారు తప్పితే దాని ఐడెంటిటీని మాత్రం మార్చడం జరగలేదు. సరే, ఇది న్యాయస్థానాలకి, ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలు అంటే రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు, అంటే అన్ని న్యాయస్థానాలు రాజ్యాంగబద్ధమైనవి. కానీ సుప్రీంకోర్టుని, రాష్ట్ర హైకోర్టుని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్గా పరిగణిస్తారు. సో ఈ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు సమాజాన్ని మెరుగుపరిచే విధంగా, చెడుని సాధ్యమైనంత వరకు తొలగించే విధంగా, అలాగే వీలైనంత వరకు నేరాలు ఘోరాలు అరికట్టడంలో ప్రముఖ పాత్ర వహించే విధంగా ఉంటాయనేది పలువురు అభిప్రాయం. ఎస్, ఇట్ ఈజ్ రైట్. అంటే 80% ఆఫ్ ది జడ్జిమెంట్స్ ఫోకసింగ్ రిఫ్లెక్టింగ్ ది పబ్లిక్ పాలసీ, పబ్లిక్ ఆర్డర్. కానీ ఇటీవల కాలంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చే కొన్ని తీర్పులు అంటే కరెక్ట్గా మంచిగా ఉండేవాడికి ఏ తీర్పు ఏది అవసరం లేదు, అతని పాటికి అతను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ కారణాలు, ఎక్స్క్యూజెస్ వెతుకుతారు. అంటే తప్పులు చేసి తమని తాము సమర్థించుకోవటానికి ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, అంటే ప్రతి చోట మంచి చెడు ఉంటుంది. ఇది వైట్ ఉంటే ఇది బ్లాక్ ఉంటుంది. కాబట్టి మంచి చెడు అనే సొసైటీలో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్యూమన్ ప్యారలెన్స్. సో దాన్ని తప్పుగా పట్టడము, ఆ రకంగా ఉంది ఈ రకంగా ఉంది అనే అంటంలో అర్థం లేదు. సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, అంటే అన్యాచురల్గా భర్త భార్యని ఫ్యామిలీ లైఫ్ గురించి ఇబ్బంది పెడితే అది నేరపూరితమైన చర్య అని ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పడం జరిగింది. అలాగే దాని ఒక్కొక్కసారి ఎంత భార్య భర్తలైనా భర్త ఇష్టం లేకుండా, భార్య ఇష్టం లేకుండా భర్త ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అని అనగటం చాలా తీవ్ర నేరంగా పరిగణిస్తూ దానికి 376 ఐపీసీ కింద నేరంగా పరిగణించబడుతుందని చెప్పి మన ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పడం జరిగింది. సరే, సిచ్యువేషన్ బట్టి దానికి కొంచెం డెఫినేషన్స్, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్ మారుతాయి. కానీ వీటి యొక్క ప్రాధాన్యతని పరిగణలో తీసుకోకుండా, అంటే ఆ సెక్షను భార్యకి ఇష్టం లేకపోయినా భర్త బలవంతం పెడితే అది రేపు కింద వస్తుందని కోర్టులు చెప్పటము, అలాగే ఐపీసీ 376 కింద పొందుపరిచిన ఉద్దేశం ఏంటంటే, ఎంత భార్యాభర్తలైనా ఇష్టాన్ని పరిగణలో తీసుకోకుండా పరిధులు దాటి ప్రవర్తిస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, చాలా సందర్భాల్లో కేసులు పెట్టడం, అలాగే రకరకాల శిక్షలు, అంటే
కాల పరిమితి నిర్ణయించడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఒక హైకోర్టు అన్యాచురల్ సెక్స్ ఈజ్ నాట్ అఫెన్స్ అని ఇవ్వటం జరిగి చాలామంది మేధావులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒక పర్టికులర్ కేసులో ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు భర్త నా మీద అన్యాచురల్ సెక్స్కి ఫోర్స్ చేస్తున్నాడు అని ఇచ్చినప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. భర్త తన మీద నేరం కొట్టేయాలని. సరే, కేస్ టు కేస్ బేసిస్గా రాజ్యాంగ న్యాయస్థానాలకి విచక్షణ అధికారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని కేసు పూర్వపరాలు పరిశీలించి తగిన తీర్పు ఇచ్చే అవకాశం రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. కానీ పర్టికులర్ కేసులో అన్యాచురల్ సెక్స్ ఈజ్ నాట్ అఫెన్స్ అని ఇవ్వటం వల్ల భవిష్యత్తులో వచ్చే పరిణామాల్ని ఆలోచించటంలో ఆ ఉన్నత న్యాయస్థానం విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో, అంటే ఏ కేసులో అయితే జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందో హైకోర్టు న్యాయస్థానం, అమ్మాయి సీరియస్గా సిక్ అయి తర్వాత అమ్మాయి చనిపోవటం జరిగింది. అంటే అన్యాచురల్ సెక్స్ అమ్మాయితో చేయటంతో తను రకరకాల ఇంజురీస్కి గురై, అంటే ఓపెన్ డెకరంలో మాట్లాడలేని బాధలకి గురై, శారీరకమైన ఇబ్బందులకు గురై తర్వాత అమ్మాయి చనిపోవటం జరిగింది. అంటే నేరం చేయాలనే ఆలోచన ఉన్నవాడికి ఇటువంటి జడ్జిమెంట్లు దోహదపడతాయి. మరి రాజ్యాంగం, న్యాయస్థానాలు, అంటే ఉన్నత న్యాయస్థానాలు ఈ రకమైన తీర్పులు ఇవ్వటంలో దాని ముఖ్యోద్దేశం ఏంటో అనేది వారి విచక్షణకు వదిలేయాలి. అలాగే వెరీ రీసెంట్గా మరొక హైకోర్టు భార్య ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, వాళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధాలు ఉండనంత వరకు అది నేరం కాదు, భర్త ఎటువంటి ఇంటర్ఫీరు కాలేదు అని చాలా ఆశ్చర్యకరమైన తీర్పు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, భర్త పర్మిషన్ అనేది లేనప్పుడు వేరే ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ పెట్టుకోవటం, అంటే వేరే అబ్బాయితో ఆ పెట్టుకున్న పరిచయం ఫిజికల్ రిలేషన్స్ లేనంత వరకు నేరం కాదు అని చెప్పటంలో హూ విల్ మానిటర్ దేర్ యాక్టివిటీస్ అండ్ రిలేషన్షిప్, అంటే ఇది అర్థం ఉన్న జడ్జిమెంటా, అర్థం లేని జడ్జిమెంట్ అనేది వెరీ డిఫికల్ట్ టు అసెస్. ఎందుకంటే ఈరోజు సమాజంలో చూస్తే, అంటే నేను ఈ టాపిక్ మాట్లాడే రోజు 5th March 2025 మీతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా 1 వీక్ వెనక్కి వెళ్తే వెలుగులోకి వచ్చిన, వెలుగులోకి రాని వివాహేతర సంబంధానికి సంబంధించిన హత్యలు చాలా జరిగినాయి సొసైటీలో. ఒక 1 వీక్నే ప్రామాణికంగా తీసుకుందాం. March 5th 2024 ముందు ఒక 1 వీక్ని ప్రామాణికంగా తీసుకుంటే విద్యావంతులు, మేధావులుగా ఉన్నవాళ్ళు ఈ వివాహేతర సంబంధాల్లో ఇన్వాల్వ్ అయి ఆ సంబంధాలు చివరికి హత్యకు దారితీసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఈ జడ్జిమెంటు సొసైటీకి ఏ రకమైన కమ్యూనికేషన్ ఇవ్వదలుచుకుంది, అంటే వాట్ ఈస్ ద మెసేజ్ దీస్ ఆనరబుల్ హైకోర్ట్స్ ఆర్ అటెంప్టింగ్ టు గివ్. ఒక చోటేమో ఒక న్యాయస్థానం అన్యాచురల్ సెక్స్ భర్త భార్య మీద చూపిస్తే నేరం కాదు అని చెప్తుంది. ఇంకో హైకోర్టు భార్య మధ్య, అతని బాయ్ ఫ్రెండ్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫిజికల్ రిలేషన్ లేనంత వరకు అది తప్పు కాదని చెప్తుంది. మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఇటువంటి జడ్జిమెంట్లు న్యాయస్థానాలే చెప్తున్నప్పుడు క్రైమ్ రేట్ అందుకే ఎక్కువ అవుతున్నది. ఇప్పుడు ఒకటి భార్య వేరే బాయ్ ఫ్రెండ్తో మూవ్మెంట్ అవుతున్నప్పుడు వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయా లేదా అని ఆలోచించే విచక్షణ భర్తకు ఉండదు. సో భర్త ఇబ్బందిగా ఉన్నాడు వీళ్ళ ఫ్రెండ్షిప్ కని ఇతన్ని ఎలిమినేట్ చేయటమా, లేకపోతే నా భార్యతో ఎక్స్ట్రా రిలేషన్స్ పెట్టుకున్నాడేమో అనే అనుమానంతో ఆ బాయ్ ఫ్రెండ్ని ఎలిమినేట్ చేయటమా అనేది కాలానికే వదిలేసే విషయం. అంటే ఇక్కడ మై యాంగ్జైటీ బిఫోర్ ది వ్యూయర్స్, అంటే న్యాయస్థానాల యొక్క తీర్పులను విమర్శించే స్థాయి నాది కాదు. కానీ న్యాయస్థానాల తీర్పులు ఇవి ద్వంద్వార్థాలు ఇచ్చేగా ఉన్నాయి కాబట్టి దానిలో మంచినే మనం తీసుకుందాం తప్పితే, హైకోర్టు చెప్పింది కదా అన్యాచురల్ సెక్స్ అఫెన్స్ కాదని, అకృత్యాలు చేయటం,
అలాగే హైకోర్టు చెప్పింది కదా, నేను వేరే బాయ్ ఫ్రెండ్తో తిరగచ్చని భార్య అనుకోవటం ఉంటే తీవ్ర పరిణామాలు దారితీస్తాయి, చాలా తీవ్ర పరిణామాలకి దారితీస్తాయి. కాబట్టి మై హంబుల్ సబ్మిషన్ టు ద వ్యూయర్స్, ఈ రోజున సొసైటీలో చూస్తే ఏ రాష్ట్రంలో అయినా ఎక్కువ జరిగే ఈ హత్యలు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అంటే ఈ జడ్జిమెంటు లేకపోతే ఈ నేరాలు ఆగిపోతాయా అని ప్రేక్షకులకు అనుమానం రావచ్చు. ఎస్, దెర్ ఈజ్ ఎ స్కోప్ ఆఫ్ రిడక్షన్ ఇన్ కమిషన్ ఆఫ్ క్రైమ్స్. దెర్ ఇస్ ఎ రిడక్షన్. అంటే ఈ జడ్జిమెంటు ఈ నేరపూరితమైన వాతావరణానికి ప్రొవోక్ చేస్తున్నది. బాగా గమనించండి. ద సబ్స్టెన్స్ ఆఫ్ దీస్ జడ్జిమెంట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ రినైజెన్స్ అమాంగ్ దీస్ పీపుల్, దే ఆర్ ఇండైరెక్ట్లీ ఎంకరేజింగ్. ఓకే, సుప్రీంకోర్టు చెప్పింది నేను నా బాయ్ ఫ్రెండ్తో తిరగచ్చని, మా మధ్య ఫిజికల్ రిలేషన్స్ ఉందో లేదో మా ఆయనకి ఎక్కడ తెలుస్తుంది, అప్పుడు చూసుకుందాం. అంటే యాజ్ పర్ దేర్ విన్స్ అండ్ ఫాన్సీస్ ఈ జడ్జిమెంట్స్ని సెల్ఫ్ ఇంటర్ప్రిట్ చేసుకొని దే ఆర్ కమిటింగ్ ద అఫెన్సెస్ అనేది ఇటీవల కాలంలో నేను చూస్తున్న పరిణామాలు. కాబట్టి ధైర్యం చేసి మీ ముందుకి ఈ రకమైన జడ్జిమెంట్లు ఉన్నాయి, దాన్ని ప్రాపర్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలి తప్పితే మిస్యూజ్ చేసుకొని నేరపూరితమైన వాతావరణాన్ని దోహదం చేసి కేసుల్లో ఇరుక్కొని మీ బంగారు భవిష్యత్తుని క్షణిక సుఖాల కోసం, క్షణిక ఆవేశాలకు లోనై తీవ్ర ఇబ్బందులకు గురి కావద్దని కోరుకుంటూ, మీ మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా వరంగల్లో డాక్టర్ని చంపారు. అతని మీద ఆధారపడ్డ కుటుంబం కానీ, అతని తల్లిదండ్రులు కానీ, వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? అంటే భార్య తనకి కలిగిన క్షణికావేశాల కోసం దారి తప్పినప్పుడు చంపటం ఎందుకు? డైరెక్ట్గా డైవర్స్ తీసుకోండి. మీకు భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేదు, టేక్ డైవర్స్. మీకు నచ్చిన వారితో మీరు ఉండండి. మీకు ఏమి రైట్ ఉంది? మీ లైఫ్, అతను నన్ అదర్ దాన్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్. నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. ద పర్సన్ మీన్ ద అదర్ స్పౌస్ ఈజ్ నన్ అదర్ దాన్ ఎదర్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. మీ యొక్క క్షణిక కోరికలకి అతను అడ్డొస్తున్నాడు లేదంటే ఆమె అడ్డొస్తుందని ఎలిమినేట్ చేయటం ఏంటి? ఆ హక్కు ఎవరిచ్చారు మనకి? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, శిక్షల యొక్క త్వరితగతి భారతదేశంలో చాలా తక్కువ. అంటే ఈరోజు నేరం జరిగితే ఈ నేరము కరెక్టా కాదా, నేరం చేశాడా చేయలేదా అని రుజువు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ జస్టిస్ అనేది ఎప్పుడైతే జరగట్లేదో, జనాల్లో భయం అనేది పోయి చాలా క్యాజువల్గా ఈ నేరాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మై హంబుల్ అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్, ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన జడ్జిమెంట్ మనం ప్రాపర్ వ్యూలో చూద్దాం తప్పితే మనం చేసే తప్పిదలానికి, మనం చేసే తప్పులకి దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దని కోరుకుంటూ, లెట్ us maintain our family relation, let us maintain the dignity, let us not involve in criminal cases, so that let us not end up our life in prison as a life convicted. Namaste.